హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఘోరమైన రీతిలో శ్రీజ ఎలిమినేషన్, దివ్యలతో గొడవ, భరణి ఫేక్. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి ఓటింగ్ పరంగా కాకుండా ఒక ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ పేరుతో హడావిడిగా శ్రీజ దమ్ముని హౌస్ నుంచి పంపించేశారు. అయితే దీనికోసం బిగ్ బాస్ టీం చేసిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా అన్యాయంగా అనిపించింది. కనీసం జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా శ్రీజని హౌస్ నుంచి పంపించేశారు. దీనిపై బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ముందు నుంచి హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. దానికి తగ్గట్లే ఎపిసోడ్ మొదట్లోనే ఫ్లోరా షైనీని ఓటింగ్ పరంగా ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న 5 రీతు, డీమాన్, సుమన్, సంజన, శ్రీజాలకి టాస్కులు పెట్టారు. ఇందుకోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో 3 రకాల టాస్కులు పెట్టారు. ఇందులో ముందుగా సంజన సేఫ్ కాగా ఆ తర్వాత రీతు, డీమాన్లు సేవ్ అయ్యారు. చివరిగా సుమన్ శెట్టి, శ్రీజ మిగిలారు. ఊహించని విధంగా వీళ్ళ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వైల్డ్ కార్డ్స్ చేతికిచ్చారు నాగార్జున. దివ్యలతో గొడవ, మారిన ఈక్వేషన్. సుమన్ శెట్టి, శ్రీజాలలో ఎవరిని ఉంచాలి అనేది వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టడంతో శ్రీజకి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే సుమన్, శ్రీజాలలో శ్రీజ చాలా స్ట్రాంగ్. ఈ విషయం వైల్డ్ కార్డ్స్ కి కూడా తెలుసు. అలాంటి వాళ్ళ చేతిలో ఎలిమినేషన్ పవర్ పెడితే ఆటోమేటిక్ గా తమకి అడ్డు లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తప్పిస్తారు. వీళ్ళు కూడా అదే చేశారు. మొత్తం 6 4 శ్రీజ ఎలిమినేట్ కావాలని కోరగా మరో 2 మాత్రం సుమన్ శెట్టి అవుట్ కావాలని ఓట్ చేశారు. శ్రీజకి గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ మాత్రమే పాజిటివ్ గా ఓటేశారు. నిజానికి దివ్యల మాధురి హౌస్ లోకి రాగానే శ్రీజతో గొడవ జరిగింది. మీ పేరేంటి అని అడిగిన దానికి మాధురి గొడవ పెట్టుకుంది. నా పేరు తెలీదా నీకు, అందరికీ తెలుసు నేను ఎవరో అంటూ మాధురి చెప్పింది. దీనికి శ్రీజ నాకు తెలీదు, మీ పేరు చెప్తే ఏమైంది అంటూ శ్రీజ కూడా గట్టిగానే వాదించింది. దీంతో ఏంటిప్పుడు, రాగానే గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నావా అని మాధురి అసహనంగా చెప్పింది. ఇది జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా దివ్యల మైండ్ లో శ్రీజపై ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. సో మాధురి కూడా శ్రీజకి వ్యతిరేకంగానే ఓటేసింది. శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు, ఏవి కూడా లేకుండా. తర్వాత శ్రీజ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కనీసం జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు. సడన్ ఎలిమినేట్ కావడంతో జర్నీ వీడియో చేయలేకపోయాం అంటూ నాగార్జున చెప్పారు. ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నావని అడిగితే శ్రీజ ఇదే విషయం చెప్పింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరుగుతుంది, కానీ అలా కాకుండా నేను స్ట్రాంగ్ అని తీసేయడం కరెక్ట్ గా అనిపించలేదని శ్రీజ చెప్పింది. ఇక వెళ్ళేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఎవరికి ఇస్తావని నాగ్ అడిగారు. డీమాన్ కి ఫ్రెండ్ అని, భరణికి ఎనిమి అని, కళ్యాణ్ కి ట్రస్ట్, సంజనాకి రియల్, సుమన్ కి వీక్, దివ్యకి ఫేక్, ఇమ్ముకి స్ట్రాంగ్, రీతు, తనుజ, రాములకి గుడ్ అనే ఆప్షన్ ఇచ్చింది శ్రీజ. ఇక వెళ్లే ముందు ఇలాగే దమ్ముగా ఉండమ్మా అంటూ శ్రీజకి చెప్పారు నాగ్. చివరికి ఎపిసోడ్ పూర్తయ్యే ముందు ఇక నుంచి అంతా వేరే లెవెల్లో ఉంటుంది, రణరంగానికి కొత్త ప్లేయర్లు వచ్చారు, రెడీగా ఉండండి అంటూ నాగ్